ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామాలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేదు, ఎక్కడ చూసినా జ్వరాలే. పిల్లలు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా పెద్దపల్లి గ్రామాల్లో మొత్తం జ్వరంతో వణుకుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సొంతూరు శివపల్లిలో ఎస్సీ కాలనీతో పాటు పలు ప్రాంతాల ప్రజలు జ్వరంతో అవస్థపడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఓ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ రమణ వివరిస్తారు. శివపల్లి ఇప్పుడు మంచం పట్టింది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఒక ఇంట్లో ఉన్నాం. వంశీ అనే 27 ఏళ్ల యువకుడు తనకు 5 రోజులుగా విషజ్వరం రావడంతో సుల్తానాబాద్ హాస్పిటల్లో చూపించారు. ఇప్పటికీ కూడా ఆ జ్వరం అయితే తగ్గలేదు. మొత్తంగా డాక్టర్స్ ఇచ్చిన మందులు వాడుతూ వాళ్ళు మొత్తం మీద ఈ కొంచెం ప్లేట్లెట్స్ తగ్గాయా ఏంటి అనే విషయాలు కూడా ఆ తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది కేవలం వంశీకి సంబంధించిన విషయమే కాదు, మొత్తంగా శివపల్లిలో మనం చూస్తే ఇంటింటికి ఒక 3-4 మంచం బాట పట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం. అమ్మ, ఏమైంది? ఎన్ని రోజులు అయింది? సార్ 5 రోజులు అవుతున్నా సార్. కాబట్టి జ్వరం ఏం తినలేదు, ఛాయ్ తాగుడు, మళ్ళీ కొంచెం గోళీలు వేసుకోగానే తగ్గింపవుడు, మళ్ళీ తర్వాత నైట్ చలితోనే జ్వరం అందుకున్నాడు. మళ్ళీ ప్రైవేట్గా పోతే అవి వేసుకుంటే కూడా ఒక్కొక్కసారి తగ్గుతుంది, మళ్ళీ అట్లనే తయారవుతున్నది. ఇప్పుడు ఎక్కడైనా చూపించారా డాక్టర్కి? మన సుల్తానాబాద్లో చూపించాం. ప్రైవేట్గానే సుల్తానాబాద్లో చూపించి గోళీలు తీసుకొని వచ్చాను. ప్రైవేట్ హాస్పిటల్కి పోయిండ్రు కదా, మీకు ఎట్లా అంటే డబ్బులు బాగానే అయినాయి? ఖర్చు ఎట్లా ఉంది? డబ్బులు అంటే సారు అయినాయి, 600-700 దాకా డబ్బులు ఖర్చు అయినాయి. ఖర్చు అయిన డాక్టర్ ఏం చెప్పిండంటే ప్రాబ్లం అనేది ఏం లేదు కానీ తగ్గింపు అవుతుంది, మెడిసిన్ అయితే వాడమని చెప్పిండు. ఆ మెడిసిన్ వాడితే కూడా ఏమో తగ్గింపు అనేది ఏమో అవుతలేదు. ఇప్పుడు ఇక్కడ మీ ఇంటి పక్కన కూడా చాలా మందికి జ్వరాలు వచ్చినట్టుగా తెలుస్తుంది, నిజమే? చాలా మందికి వచ్చింది సార్. ఇక్కడ చుట్టుపక్కల చాలా మందికి ఇవే జ్వరాలు, ఇవే చికెన్ గుండె కాచుడు, చేతులు, ఇవి కీళ్ళల్లో నొప్పులు తయారవుడు, కూలబడిపోవడం, నడుపుతులు లేదు. ఇది ముఖ్యంగా ఇక్కడ వంశీ తల్లిదండ్రులు చెప్తున్న విషయం మనం గమనించవచ్చు. అయితే చాలామంది పేదలు పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేక, ఎందుకంటే ఒకవైపు దోమలతోని డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు ప్రబలుతుంటే, మరొక వైపు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అటు రక్తంతో పాటుగా డబ్బులను కూడా పీలుస్తున్న హాస్పిటల్స్తో మొత్తంగా తాము పోలేని పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించాలనే ఒక డిమాండ్తో పాటుగా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలనే డిమాండ్ కూడా ఇక్కడ మనకు వినిపిస్తుంది. ఈ జ్వరాలు ఇంటికి ఒకరికో ఇద్దరికో పరిమితం కాదు. చాలా ఇళ్లలో 7-8 మంది కూడా జ్వరాలతో మంచమెక్కారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల పారిశుద్ధ్యం లోపించి ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు వాపోతున్నారు. సుమన్ అనే వ్యక్తి ఇంట్లో జ్వర పీడితులకు సంబంధించి మరిన్ని వివరాలు రమణ అందిస్తారు. శివపల్లిలో ఇప్పుడు ఒక ఇంట్లో 8 నుంచి 10 మందికి జ్వరాలు వస్తున్న పరిస్థితి. ఈ విష జ్వరాలతో మొత్తం శివపల్లి అంతా కూడా మంచం బాట పట్టిన పరిస్థితిలో ప్రస్తుతం మనం సుమన్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాం. సుమన్ ఇంట్లో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఎంతమందికి అసలు జ్వరం వచ్చింది, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అందింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ అమ్మతో పాటుగా మరికొంతమంది కుటుంబ సభ్యులకు కూడా ఈ జ్వరాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సుమన్, ఇప్పుడు ఏంటి మీ ఇంట్లో జ్వరాలు బాగా వచ్చాయా ఏంటి? అందరికి వచ్చినాయి, అమ్మకు, పాపకు, నాకు కూడా వచ్చింది. ఇవాళనే కొంచెం క్యూర్ అయినా, మా బ్రదర్కి, ఇంకా ఇప్పుడే చిన్న పాపకు వస్తే తీసుకురండి మా అన్న. వచ్చినాయి చాలా మంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? ప్రైవేట్, గవర్నమెంట్లోకి వెళ్తే ఇవాళ టెస్టులు చేస్తారు, రేపు వచ్చి మా మెడిసిన్ తీసుకుందామంటే ఇంత అవస్థ మీద ఇవాళ ఆగలేరు కదా. ఇప్పుడు ఏదో మనకు ప్రత్యామ్నాయంగా ఉన్నా లేకున్నా కానీ మనకు ఉపశమనం కోసమైనా పోవడం జరుగుతుంది, అంతే. మరి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి కాకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు ఇంతమందికి జ్వరాలు వచ్చాయి కదా, మీకు ఖర్చు ఎట్లా ఉంటుంది? ఖర్చు ప్రైవేట్లో ఈ రోజులలో ప్రైవేట్లో ఎట్లుండేది, ఎట్లయినా ఖర్చు తప్పది. ఖర్చు కోసం చూసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోం కదా. ఇది ఇక్కడ సుమన్ చెప్తున్న విషయము. వాళ్ళిద్దరు కూడా, వాళ్ళ అమ్మ, తర్వాత అక్కడ వాళ్ళ సిస్టరా, వాళ్ళ పాప, ఇద్దరు కూడా మొత్తం బెడ్ మీద ఎక్కారు. ఇట్లా వీళ్ళ ఇంట్లో 7 ఇప్పుడు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే మా అక్క వాళ్ళ భర్తకి, మా అల్లునికి, వాళ్ళకు కూడా వచ్చినాయి. వాళ్ళు ఇక్కడ ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండి ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్ వెళ్ళారు.
మీ దగ్గర మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా, మీరు వెళ్ళారేమన్నా? వాళ్ళు వచ్చిందే ఇవాళ. మేము నిన్న ఇట్లా మాకు ఇంతమందికి వచ్చిందని మేము చెప్పడం ద్వారా వాళ్ళు వచ్చి చూసిర్రు అంతే. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అది లేదు. దోమల నివారణకు వాళ్ళు చేసేది ఏం లేదు. చెత్త బండి రాక దాదాపు 15-20 రోజులు అవుతుంది. ఇది ముఖ్యంగా సుమన్తో పాటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా జ్వరంతో బాధపడుతున్న పరిస్థితుల్లో మొత్తంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కనీసం ఇక్కడ ఏమీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి నిర్వహణ లేదు. చెత్తను తీసుకెళ్ళక దాదాపు 15 రోజులు అవుతుంది అని చెప్తున్నారు. ఇక బ్లీచింగ్ పౌడర్ చల్లడం కావచ్చు, ఫాయింగ్కు సంబంధించిన విషయాలైతే మనం మర్చిపోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఊరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆ విజయరమణారావుకు సంబంధించిన ఊరు. ఈ ఎమ్మెల్యే ఊరిలో ఇవాళ ఈ పరిస్థితి ఉన్నదంటే మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్న పరిస్థితుల్లో మిగిలిన ఊళ్ళో పరిస్థితి ఏంటి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే శివపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. గ్రామ పంచాయతీ ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. సొంతూరైన స్థానిక ఎమ్మెల్యే శ్రద్ధ చూపకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది పరిశుభ్రత లోపించడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్తున్నారు. ఎలిగేడు మండల వైద్యాధికారి డాక్టర్ క్రిస్టియానా ఏమంటున్నారో మా ప్రతినిధి రమణ వివరిస్తారు. శివపల్లిలో కనీసం క్లోరినేషన్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అదేవిధంగా ఫాయింగ్ కావచ్చు, ఇవన్నీ ఏవి కనిపించని పరిస్థితుల్లో మొత్తం ఊరంతా మంచం బాట పట్టింది. ఇప్పుడు పొన్నాల రాజేశం ఇంట్లో ఉన్నాం. మరొక వైపు మెడికల్ క్యాంపుకు సంబంధించి ఇప్పటికే వాళ్ళంతా ఇంటింటికి తిరుగుతున్నారు, ఆశా వర్కర్లతో పాటుగా డాక్టర్స్. ఈ క్రమంలో అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం ఈ ఊరంతా కూడా ఇదే పరిస్థితి. మేడం జనరల్గా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా, ఎన్నటి నుంచి ప్రారంభమైంది, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? మెడికల్ క్యాంప్ ఇవాళ నుంచే చేస్తున్నామండి. మెడికల్ క్యాంప్ అనేది సర్వే మాత్రం మనం ప్రతిరోజు చేస్తున్నాము. ఇందులో యాజ్ ఎ టీమ్గా మనం చేస్తున్నాం. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ, సిఎస్ వీళ్ళందరూ కలిసి పారిశుద్ధ్య సిబ్బందితో పాటు కలిసి ఇక్కడ మనం సర్వే అనేది ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే మనము ప్రతి మండలాల్లో కూడా మనకి వైరల్ ఫీవర్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. అది విపరీతంగా జాయింట్ పెయిన్స్తోనే మనం చూస్తున్నాము. దాంట్లో ఏంటంటే ముప్పిరితోట గ్రామంలో మనము క్యాంప్ పెట్టుకున్నాము. అక్కడి నుంచి మెల్లమెల్లగా అన్ని గ్రామాల్లోకి పాకుతున్నట్టుగానే మనం చూస్తున్నాము. దాని దృష్ట్యా మనం ఇవాళ ధూళికట్ట ఇంకా శివపల్లి రెండిట్లో కూడా మనం మెడికల్ క్యాంప్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక సుల్తానాబాద్ మండలంలో పెద్దపల్లి జిల్లాలో పలువురు డెంగ్యూ, అదేవిధంగా చికెన్ గున్యా వంటి విష జ్వరాలతోని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులలో మొత్తంగా కొన్ని ఊర్లు మంచం బాట పట్టిన క్రమంలో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు సొంతూరు శివపల్లితో పాటు ధూళికట్ట, ముప్పిడితోట ఇలా పలు గ్రామాల్లో ఫాగింగ్ సైతం చేయడం లేదు. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఈగలు, దోమలు ముసురుతున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యం లోపించి అవస్థపడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ సేవల్లో ఎటువంటి లోపం లేదని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు అధికారులు. మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భాగంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కమ్యూనిటీ పరంగా చేసే పనులు చేస్తున్నాము. వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఇళ్లలో చేయాల్సిన పనులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి జ్వరాలు వైరల్ కానీ దోమల ద్వారా కానీ వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. వేడి నీళ్ళు తాగాలి. దోమలు కొట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. కొంత పారిశుద్ధ్యాన్ని కూడా వాళ్ళు స్వయంగా మెయింటైన్ చేస్తే గ్రామానికి మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది.